నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం ప్రధానంగా యాంటీబయాటిక్లు అదేవిధంగా వ్యాక్సిన్లు ఎక్కడ చూసినా ఈ మధ్యన ఇవి ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అది మనందరికీ తెలుసు. అయితే పిల్లల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నాం మనం ఇది. సో దీనివల్ల అసలు ఇది మంచిదేనా, దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అండ్ అదేవిధంగా ఇక ఆటిజం, ADHD గురించి కూడా మాట్లాడదాం. వీటన్నిటి గురించి మనకు వివరించడానికి డాక్టర్ ఏఎం రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ నుంచి. సో సార్తో మాట్లాడదు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. మనం ఎప్పుడు ఆటిజంతో మొదలు పెడతాం సార్, బట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు ఇవాళ టాపిక్తో వచ్చారు, అది మాట్లాడదాం. ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే నెంబర్ 1 యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నాం. అవును. అండ్ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. సార్ వ్యాక్సిన్స్తో మొదలు పెడదాం సార్. వ్యాక్సిన్లు మంచివా పిల్లలకు? జనరల్గా వ్యాక్సిన్స్ అనేటువంటివి మంచివే, కానీ అంటే మనకేమైతే కనుక గవర్నమెంట్ రికమెండ్ చేసిన వ్యాక్సిన్స్ 15 వ్యాక్సిన్స్ ఉంటాయి టోటల్గా 3 years పీరియడ్లో. చిన్నపిల్లప్పటి నుంచి దాదాపు 3 years వరకు 15 వ్యాక్సిన్లు మాత్రమే వేయాలి. ఒకసారి మనం శిశు సంక్షేమ కేంద్రం గవర్నమెంట్ దానికి వెళ్తే, లేదంటే కనుక ఇండియన్ మెడికల్ సిస్టంలో కూడా ఉంటాయి. సో 15-16 వ్యాక్సిన్స్ మాత్రమే మనకు షెడ్యూల్ ఉంటుంది. సో అవి పక్కన పెట్టేసి మనం 50 వ్యాక్సిన్లు వాడుతున్నాం 3 years పీరియడ్లో. 50 దాదాపు 45 నుంచి 50 వ్యాక్సిన్లు వాడుతున్నాం. సో వ్యాక్సిన్ వల్ల ఏమైతే కనుక ఒక బాడీ అనేది నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ వ్యాక్సిన్ అనేది DNAలో NAకి RNAకి డెప్త్గా పనిచేసే సిస్టమ్ వ్యాక్సిన్ అనేది. సో దానివల్ల ఏమైతే కనుక మనం పెరగాల్సిన వయసులో సో ఏ రెస్ట్లెస్ బిహేవియర్ రావడము, లేదంటే కనుక హైపర్ యాక్టివ్ రావడము, లేదంటే కనుక ఆల్రెడీ హైపర్ యాక్టివ్ రెస్ట్లెస్ ఉన్న పిల్లలు ADHDలోకి మారడము, ADHD ఉన్న పిల్లలు ఆటిజంలోకి మారడము, అంటే కనుక సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. మంత్లీ వ్యాక్సిన్స్ వల్ల కానివ్వండి, 2 months వ్యాక్సిన్స్ వల్ల కానివ్వండి. సో ఈ వ్యాక్సిన్స్ గురించి కూడా యాక్చువల్ ఇంకా రీసెర్చ్ అనేది ఇంకా జరగాలి. ఎందుకంటే ఇవన్నీ ఓల్డ్ డిసీజెస్కి లింక్ అయి ఉన్నాయి. పాతకాలంలో జరిగే హెల్త్ ఇష్యూస్ కూడా లింక్ అయినాయి. సో అవన్నీ తీసేసి అవసరమైతే ఎంతవరకు అనేది కొంచెం రీసెర్చ్ చేయాల్సింది వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్స్లో హైపర్ యాక్టివ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వాళ్ళకు అటెన్షన్ ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం జనరల్ చూస్తున్నాం. నేను ప్రాక్టికల్గా నేను చూసే కేసెస్లో వస్తున్నాయి. సార్ మా బాబు 1.5 year వరకు బాగున్నాడు. 1 year తర్వాత నిదానంగా ఫస్ట్ బర్త్డేకి, సెకండ్ బర్త్డేకి అసలు కాన్సన్ట్రేషన్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది ఒకసారి కేస్ స్టడీలోకి వెళ్తేనక సో ఆ వ్యాక్సిన్స్ అనేటువంటి ఎక్కువ వాడడం వల్ల సో ఉన్న ఆ నర్వస్ సిస్టమ్ అనేది ఒక అన్స్టేబుల్ కండిషన్లోకి, రెస్ట్లెస్ కండిషన్లోకి వెళ్ళి కాన్సన్ట్రేషన్ వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎంత తక్కువ వ్యాక్సిన్స్ వాడితే, నెసెసరీ వ్యాక్సిన్స్ వాడితే, అవసరమైన గవర్నమెంట్ రికమెండెడ్ వ్యాక్సిన్స్ వాడితే కొంచెం వరకు మనం సేఫ్ చేసుకోవచ్చు. కానీ 15-50 ఎట్లా అవుతున్నాయి? అవి చాలా మంది వాడుతున్నారా సార్? ఖచ్చితంగా చాలా మంది, ఈవెన్ 80-90% ఆఫ్ పేరెంట్స్ ఇవి ఆలోచించకుండా సో వ్యాక్సిన్స్ మంచిది ఒక యాంగ్జైటీతో, ఒక పిల్లల పైన ఎక్కువ ప్రేమతోటి, ఒక ఇన్సెక్యూరిటీ తోటి పిల్లలు బాగుండాలా, మాకంటే బెటర్ ఉండాలి పిల్లలు అనేటువంటి చిన్న కాజ్ తోటి ఒక ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోయి విపరీతమైనటువంటి వ్యాక్సిన్స్ వాడడం వల్ల సో ఈవెన్ హెల్తీ పిల్లలు కూడా అల్లరి అవుతున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు ఏ స్కూల్లోకి వెళ్ళినా సరే అల్లరి అనేది ఎక్కువ కనిపిస్తుంది. యాక్టివ్గా ఉండడం వేరు, హైపర్ యాక్టివ్ వేరు. యాక్టివ్గా ఉండడం అనేది హెల్త్, హైపర్ యాక్టివ్ అనేది అన్కంట్రోలబుల్ హెల్త్. కంట్రోల్ ఉండాలి ఫిజికల్గా, మెంటల్గా. సో ఇవన్నీ కూడా మనకు యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్ యొక్క మన ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం వల్ల డెవలప్ అవుతాయి. ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే కనుక మన ఇంటర్నల్ సిస్టమ్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. సో అవసరమైన వాటికాడికి వేసుకుంటే సో కంపల్సరీ అది బెటర్ అవుతుంది. సో అతిగా వ్యాక్సిన్స్ వేయడం వల్ల కంపల్సరీ మనం అంటే ఏమైందంటే కనుక నర్వస్ సిస్టమ్ అనేది సో పుట్టినప్పటి నుంచి 3 to 5 years దాకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంటుంది. ఆ స్ట్రాంగ్ అయ్యే క్రమంలో మనం ఈ యొక్క బలవంతమైన వ్యాక్సిన్స్ వాడడం వల్ల డెఫినెట్గా దీని ఎఫెక్ట్ అనేది మనం ఉంటుంది. సపోజ్ ఎవరైనా వ్యాక్సిన్స్ వల్ల ఒక ఎఫెక్ట్ వచ్చింది, సో ఆ ఎఫెక్ట్ తగ్గడానికి 3 to 6 months టైం తీసుకుంటుంది, 3 months టైం తీసుకుంటుంది. మనం ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వ్యాక్సిన్ వేస్తాం. ఆ ఎఫెక్ట్ మీద మళ్ళీ ఎఫెక్ట్ అర్థం మీకు. అంటే ఆ డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఆ తట్టుకునే కెపాసిటీ బెటర్ అయ్యి సెల్ఫ్ హీలింగ్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ 3 monthsకు మనకు మామూలుగా ఉండాలి. అటువంటిది మంత్లీ ఉండడం, మళ్ళీ మంత్కి ఉండడం వల్ల సిస్టమ్ అంతా బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడున్నటువంటి కేసెస్లో చాలా కేసెస్ అనేటువంటి కంపల్సరీ కనిపిస్తున్నాయి. సో కంపల్సరీ అంటే కనుక నా సజెషన్ ఏంటంటే కనుక సో గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ వేసుకోగలిగితేనే బెటర్ అవుతాయి. అంటే మీరు చెప్తుంటేనే తెలుస్తుంది, కానీ జనరల్గా అయితే వ్యాక్సిన్ అంటే మంచిది, ఎన్ని వ్యాక్సిన్లు వేసుకున్నా మంచిది అనే అభిప్రాయంతోనే ఇప్పుడు నేను కూడా అట్లాంటి దాంతోనే ఉన్నాను. అవును, అది ఏమైందంటే కనుక పిల్లల పెరుగుదలలో డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు. సో దీని గురించి కంపల్సరీ మనం ఆలోచించాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. రైట్ సార్. అండ్ మీరు చెప్తే ఒక డౌట్ వచ్చింది సార్. ఈ పిల్లలకు వేసే వ్యాక్సిన్లలో చిన్నప్పుడు ఖచ్చితంగా పడాల్సిన వ్యాక్సిన్లలో నొప్పులు ఉంటాయని చెప్పి కాస్త పెయిన్లెస్ వ్యాక్సిన్లు కూడా వేస్తూ ఉంటారు. అంటే నాకు ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, డౌట్ వచ్చింది అంతే. మంచివా సార్ అట్లాంటివి వేయడం? ఈ పెయిన్లెస్ వ్యాక్సిన్స్, పెయిన్లెస్ డెలివరీలు ఇవన్నీ కూడా మనకు మత్తులో పెట్టేసి మన బాడీకి ఎక్స్పీరియన్స్ లేకుండా చేసేటివి. వ్యాక్సిన్ పెయిన్ ఉన్నా లేకపోయినా జనరల్గా మనకు పెయిన్ తెలియదే కానీ వ్యాక్సినే.
పెయిన్లెస్ వ్యాక్సిన్ అంటూ సపరేట్ ఏమి ఉండదు. ఆ నీడిల్కి కొంచెం ఆ మత్తు ఉండడం వల్ల మనకు పెయిన్ కనపడదు. ఓకే జస్ట్ ఓకే, నేను చూడలేదు, విన్నాను అంతే. కాబట్టి చెప్తున్నా కదా, మనం ఏమైందంటే కనుక ఇప్పుడు ఒకడే బాబు ఇద్దరే పిల్లలు అనేసరికి పిల్లలు తల్లిదండ్రులు ఇన్సెక్యూర్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళని ఓవర్గా మనం అంటే పిల్లలకు ఇబ్బంది కలగకూడదు, నొప్పి పుట్టకూడదు. ఈవెన్ చాలా మంది వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫీవర్ వస్తుంది, దట్ ఈస్ అ గుడ్ సైన్. ఓకే, మళ్ళీ ఫీవర్కి మెడిసిన్ వాడతారు, అక్కడ మళ్ళీ వ్యాక్సిన్ పనిచేయదు. అచ్చా, వేసిన వ్యాక్సిన్ పనిచేయాలి అంటే కనుక బాడీ రియాక్ట్ అవుతుంది. వ్యాక్సిన్ ఈజ్ ద ఒక డెడ్ ఇన్ఫెక్షన్ బాడీలోకి ఇంజెక్ట్ చేయడం. ఓకే, అంతే కదా. ఎస్ సార్. సో ఈ డెడ్ ఇన్ఫెక్షన్ బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు బాడీ రియాక్ట్ అవుతుంది. మా బాడీలోకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, సో దాని దగ్గర రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే వ్యాక్సిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దానికి ఏం చేస్తాం, మళ్ళీ మెడిసిన్స్ వాడేసి మన బాడీకి ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటి, 2-3 వ్యాక్సిన్లు ఒకే రోజు ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. 2-3 ఇన్ఫెక్షన్లు ఒకే రోజు బాడీకి ఎట్లా ఇంజెక్ట్ చేసుకోవచ్చు? దట్ ఈస్ ఆల్సో చెప్తున్నా. మనం చిన్నవి కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కొందరు డాక్టర్లు మాత్రమే దీని గురించి అవగాహన ఉంటుంది, కానీ చాలా మంది ఈవెన్ డాక్టర్లు కూడా ఏం కాదులే వేసేసేయండి, ఓకే ఓకే ఏం కాదు మనకు అంటే కనుక దెర్ ఇస్ నో డీప్ స్టడీ, దెర్ ఇస్ నో డీప్ దిస్ వన్. రైట్ సార్. ఒకవేళ మరి ఇప్పుడు వ్యాక్సిన్లు ఎక్కువ పడుతుంటే ఇక ఆటిజం పిల్లల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఆటిజం ఉన్న వాళ్ళకు ఇది ఇంకా కొంచెం దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నేను చాలా కేసెస్ చూస్తున్నాను కదా, మైల్డ్ ఆటిజం ఉన్న పిల్లలకు ఎక్కువ వ్యాక్సిన్ చేసే కొద్దీ మోడరేట్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, మోడరేట్ ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ వ్యాక్సిన్ చేసే కొద్దీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో వ్యాక్సిన్స్ అనేటువంటిది సిస్టమ్ను ట్రిగర్ చేస్తుంటుంది. ఉన్న ప్రాబ్లం అంటే కనుక వ్యాక్సిన్ ఆటిజంకు రీజన్ కాదు, ఆటిజంకి రూట్ కాజ్ కాదు. ఆల్రెడీ రూట్ కాజ్ ఏదైనా హెల్త్ డిస్టర్బెన్స్ ప్రెగ్నెన్సీలో కానీ పేరెంట్స్ కానీ ఉండడం వల్ల మొదలైంది. బట్ వ్యాక్సిన్ అనేది ట్రిగర్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల నెక్స్ట్కి వెళ్ళిపోతున్నారు. అందుకే దయచేసి కొంచెం వ్యాక్సిన్స్ అనేటువంటి అవసరమైన వాటికి మాత్రమే వేసుకోవాలి. అన్నెసెసరీ అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ దూరంగా ఉంటే కనుక మన పిల్లలు మనం సేఫ్గా ఉంచిన వాళ్ళం అవుతాం. రైట్ సార్. దాంతోపాటు మనం యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా వ్యాక్సిన్స్ కన్నా కొన్ని సంవత్సరాల లిమిట్ అనేది ఉంది, తర్వాత మనకు కనిపించవు వినిపించవు. యాంటీబయాటిక్స్ మాత్రం పిల్లలు చూస్తున్నాం, పెద్దలు చూస్తున్నాం, మధ్యలో చూస్తున్నాం, ఫస్ట్ వేసుకునేది అదే. ఇది ఎంతవరకు కరెక్ట్? వాటి వల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి? యాంటీబయాటిక్ అంటేనే, బయోటిక్ అంటే మైక్రోబ్స్కు ఆపోజిట్గా పనిచేసేది. బయోటిక్స్ అంటే మన మైక్రోబ్స్, బయోటిక్స్ అంటాం జనరల్. సో మన బాడీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి, అవి మనకు బెటర్ చేయడానికే ఉంటాయి. కొన్ని మైక్రోబ్స్ మాత్రం డిసీజ్ని క్రియేట్ చేస్తాయి. దాన్ని చంపనీకి అని చెప్పేసి మనం అన్నింటినీ చంపేస్తున్నాం. యాంటీబయాటిక్ అనేది మన మైక్రోబ్స్ మొత్తం కిల్ చేస్తుంది, షట్ డౌన్ చేస్తుంది, ఇన్యాక్టివ్ చేస్తుంది. దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెల్తీ మైక్రోబ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ మైక్రోబ్స్ కనుక వీక్ కావడం వల్ల, మైక్రోబ్స్ కనుక డెడ్ కావడం వల్ల, సో బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలోన్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. సో దాంతో ఇది కొద్ది రోజులు ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఉంది. సో ఇది రేపొద్దున ఒక్కోసారి పర్మనెంట్గా బాడీలో అంటే కనుక ఈ మైక్రోబ్స్ అనేటువంటివి పర్మనెంట్గా డెడ్ అయ్యి అంటే కనుక రేపొద్దున 3 to 4 months దాకా రికవరీ రాకుండా మళ్ళీ మెడిసిన్స్ వాడడం వల్ల అంటే కనుక పిల్లలు ఒక హైపర్ యాక్టివ్ కండిషన్లోకి, ఒక అన్కంట్రోలబుల్ కండిషన్లోకి, ఒక విపరీతమైనటువంటి కోపం. మా వాడు 6 months వరకు బాగున్నాడు సార్. 6 monthsకి ఒక్కసారి హాస్పిటల్ అడ్మిట్ చేసేసి ఒక 5 days అడ్మిట్ చేసాము. ఆ తర్వాత మొత్తం చేంజెస్ చూసాము. అక్కడ నుంచి డ్యామేజ్ అవుతుంటుంది మొత్తం. అంటే మన సిస్టమ్ మైక్రోబ్స్ అనేటువంటి మన బాడీలో మనకు హెల్ప్ చేసడానికి పనికొచ్చేటివి, కానీ వాటిని కూడా మనం ఇన్ఫెక్షన్స్తో పాటు చంపేస్తున్నాం. అందుకే యాంటీబయాటిక్స్ అనేటువంటి ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకు మంచిది కాదు. 99% ఇన్ఫెక్షన్స్ 5 days to 7 days టైం ఇస్తే తగ్గిపోతాయి. చాలామంది తల్లిదండ్రులు ఫీవర్ వస్తేనే తగ్గాలనుకుంటారు జనరల్గా. లూజ్ మోషన్ వచ్చినా తగ్గాలనుకుంటారు, రేపే తగ్గిపోవాలనుకుంటారు. బట్ ఆ బాడీకి టైం ఇచ్చి, బాడీకి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తే, ఈ రోజు తట్టుకునే ఇన్ఫెక్షన్ కనుక బాడీ పెరిగితే రేపొద్దున వేరే ఇన్ఫెక్షన్ కూడా తట్టుకోగలుగుతాం. యాంటీబయాటిక్ మీద పడి మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, 90% తగ్గిపోద్ది, 10% బాడీలో స్టోర్ అవుతుంది. మళ్ళీ 1 monthకు మళ్ళీ రిపీట్ అవుతుంది ఫీవర్, మళ్ళీ 6 monthsకి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవ్రీ మంత్, ఎవ్రీ 2-3 monthsకి సీజనల్ కానీ రిపీట్ అయ్యేసరికి సో మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా పెరగాల్సిన టైంలో, ఎదుగుదల టైంలో డిస్టర్బ్ అయిపోయి పిల్లల బిహేవియర్ ఇష్యూస్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ కండిషన్స్ కానివ్వండి, ఈవెన్ అటెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 99 ఎప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో కంపల్సరీ తప్పదన్న సిచ్యువేషన్లో, అది కూడా మినిమం. చాలామంది డాక్టర్లు ఈవెన్ యాంటీబయాటిక్స్ రాయరు. చాలామంది డాక్టర్ అంటే యాంటీబయాటిక్ రాస్తారు, కొందరు డాక్టర్లు మాత్రమే యాంటీబయాటిక్ అంటేనే అసలు దూరం. కొందరు పీడియాట్రిషియన్స్ ఉన్నారు, అసలు పిల్లలకు యాంటీబయాటిక్ ఇవ్వరు, అసలు ఇవ్వరు. వెయిట్ చేయండి తగ్గిపోద్ది అంటారు. పారాసిటమాల్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. 99% పారాసిటమాల్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి
వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. సార్ అట్లా మేనేజ్ చేసుకోవాలనే కానీ మనం మెడిసిన్స్ తోటి మనం బాడీని వీక్ చేసుకోవడం వల్ల సో రేపొద్దున మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఈవెన్ చిన్నప్పుడు మన యొక్క హెల్త్ కండిషన్స్ రేపొద్దున పెద్దగా అయినా కూడా రిఫ్లెక్ట్ అవుతాయి మీకు. అది మంచిది కాదని చెప్తున్నా మీరు డాక్టరే, అది వాడమని చెప్పి రాస్తున్న వాళ్ళు డాక్టర్లే. భయంలో ఉన్న తల్లిదండ్రులు ఇక వాడకుండా ఏం చేస్తారు? అదే ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పిన మాటలు కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఎట్లా? ఖచ్చితంగా వెన్ చాలా మంది డాక్టర్లు కంపల్సరీ యాంటీబయాటిక్ వాడాలా లేకపోతే కనుక సీరియస్ అసలు అది లేకపోతే ఇది పని చేయదని అంట. ఎప్పుడు అంటారంటే కనుక డాక్టర్లు కూడా సో ఒక సిస్టమ్ అంతా వీక్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైతుంటాయి. ఫస్ట్ నుంచి వాడగలిగితే సీరియస్ కండిషన్స్ రావు, వాడలేకపోతే. మెడిసిన్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకు కనుక మనం మెడిసిన్స్ అలవాటు చేయకపోతే పెద్దగా అంటే కొంచెం 3-4 ఇయర్స్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడు తట్టుకునే కెపాసిటీ తగ్గిపోతుంది బాగా మెడిసిన్స్ వాడేసి సడన్గా యాంటీబయాటిక్ మానేస్తే కంపల్సరీ వాళ్ళకు ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ టైంలో హోమియోపతి హెల్ప్ అనేది అవసరం. అంటే కనుక సిస్టమ్ రిపేర్ చేసుకోవడం అవసరం. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఇంతకుముందు, ఆ డ్యామేజ్ అయిన సిస్టమ్ని కరెక్షన్ చేసుకోవాలి అంటే కనుక హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే హోమియోపతి అనేది ఇమ్యూన్ సిస్టమ్ను రిపేర్ చేయడానికి, బెటర్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి పనికొచ్చే సిస్టమ్, నాట్ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేయదు హోమియోపతి. ఓకే, హోమియోపతి యొక్క లాజిక్ ఏంటంటే కనుక మీ హెల్త్ను మీ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో దానివల్ల మీకు ఫ్యూచర్లో యాంటీబయాటిక్స్ అవసరం రాదు. నా పేషెంట్ చాలామంది కూడా దగ్గు జలుబు వచ్చేటోళ్ళకి అందరికీ కూడా యాంటీబయాటిక్ అసలు అవసరమే లేదు, అసలు ఛాన్సే లేదు. ఈవెన్ కొన్ని ఫారిన్ కంట్రీస్లో అసలు యాంటీబయాటిక్స్ అసలు వాడరు. ఈవెన్ ఫారినర్స్ మన ఎన్ఆర్ఐలు చాలామంది చెప్తుంటారు అసలు అమెరికాలో యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబే చేయరు, అసలు వెరీ రేర్ కండిషన్స్లో తప్పదన్నప్పుడు చేస్తారు. అంటే అటువంటి సిచ్యువేషన్ అనేది మనకి అంటే ఇక్కడ కూడా అవసరం. ఇక్కడ ఏమవుతుంది, చిన్న చితక వాటికి యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా ప్రతిదీ. చిన్న పిల్లలకు కూడా ఏమైందంటే రేపు పొద్దున వాళ్ళ బిహేవియర్స్ మారిపోతున్నాయి, వాళ్ళ హైపరాటిక్లకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కంట్రోల్ తప్పిపోతున్నారు. రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ని మనమే డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయం ప్రతి ఒక్క డాక్టర్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. మరి సడన్ ఏజ్ వచ్చిన తర్వాత వాడొచ్చు అంటారా యాంటీబయాటిక్స్? మరి అంటే అప్పుడు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు, బట్ అప్పుడు కూడా వాడకూడదు. యాంటీబయాటిక్స్ అనేది అప్పుడు కూడా మీ యొక్క మైక్రోబ్స్ని కిల్ చేసేదే. ఏమంటే చిన్నప్పుడు వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి, పెద్దగా ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వస్తాయి. సో అయినా సరే వాడకూడదు. అంటే వాడాలని కంపల్సరీ చెప్పడం లేదు, మీకు తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి మీకు ఇన్యూలాజికల్ డిజార్డర్స్ రావు. అంటే ఒక 5 years లోపల నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ అయి ఉంటుంది, మైండ్ అనేది స్ట్రాంగ్ అయి ఉంటుంది, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు మీకు. ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ బిహేవియర్ ఇష్యూస్ రావు. పెద్దగా అయినాక నీకు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి నీకు కనిపించావు అంతేగాని, బట్ వేరే ఎఫెక్ట్ అయితే కనిపించే అవకాశాలు ఉంటాయి. బట్ మీరు చెప్తుందని బట్టి చూస్తే తల్లిదండ్రులే కాకుండా డాక్టర్లు కూడా మార్పులు రావాలి సార్. ఖచ్చితంగా రాయకుండా ఉంటే ఖచ్చితంగా వాడకుండా. యాంటీబయాటిక్స్ అనే పేరు, టాబ్లెట్స్ పేరు తెలిసిందే డాక్టర్ల వల్ల. అంతే. జనరల్గా డాక్టర్ అనేటోడు మెడిసిన్స్ ఇవ్వడానికి కాదు, హెల్త్ని అడ్వైజ్ చేయడానికి, హెల్త్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, సార్ హెల్త్ని ఎడ్యుకేట్ చేయడానికి. మెడిసిన్స్ ఇవ్వడం అనేది డాక్టర్ అనేది లాస్ట్ ఆప్షన్. అచ్చా, అంతే కదా. సార్ ఇప్పుడు అసలు పేషెంట్ మొహం చూడకుండా మెడిసిన్స్ ఇస్తున్నారు. పేషెంట్ క్లినిక్లోకి వస్తే చూడాల్సిన అవసరం లే, ఏ ప్రాబ్లం రాసుకో, తీసుకో, వాడికి వాడు ఏంటిది, ఎందుకు, ఏమైంది, ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ప్యాక్ ఏంటి, ఒక హెల్త్ హిస్టరీ అనేది అసలు లేకుండా అవసరం. అది మనకు ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవాళ్ళేమో. అసలు ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నప్పుడు మొత్తం తెలిసేది నీ గురించి, మొత్తం అసలు చిన్నప్పటి నుంచి మొత్తం నీ హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది మొత్తం రికార్డు ఉండేది ఆయన దగ్గర మొత్తం గమనించి. ఇది అవసరం మనకు, చాలా ఇంపార్టెంట్. మనము డబ్బులేమో బ్యాంకులో దాచిపెట్టుకుంటాము, బంగారం ఏమో లాకర్లో దాచిపెట్టుకుంటాము, మన హెల్త్ని మాత్రం దాచిపెట్టుకోము. ఎక్కడ చెప్పండి, అంటే మన హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్ డాక్టర్. మాకు అన్ని నగలు కావాలి, మా ఒంటి నిండా నగలు వేసుకోవాలని అనుకుంటారు అందరూ. మనం మెడిసిన్స్ మాత్రం రోజు వేసుకోవాలి. చెప్తున్నా ఇవన్నీ అంటే మన హెల్త్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చింది, ఏ ప్రాబ్లంకి మనం ఏం చేసాము, అసలు ఈ ప్రాబ్లంకి సెల్ఫ్గా ట్రీట్ చేసుకున్నామా లేదంటే కనుక మెడిసిన్స్ ఏమైనా వాడామా, ఇటువంటిది ఫ్యూచర్లో చాలా అంటే మన హెల్త్ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సెల్ ఫోన్ బ్యాకప్ మెయింటైన్ చేస్తాం కానీ మన హెల్త్ బ్యాకప్ మెయింటైన్ చేయం మనం. కానీ మరి ఈ ప్రెసెంట్ జనరేషన్లో మీరు చెప్పేది కూడా చాలా బ్యాలెన్సింగ్ ఆర్ట్ సార్. అది అంత ఈజీ కూడా కాదు. అంటే ఈజీ కాదంటే మీరు ఉండాలి ఇలా అంటున్నారు కదా, ఈజీ కూడా ఉండలేమేమో. అవసరం, రేపొద్దున ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు చూడండి అసలు పిల్లలు విపరీతమైనటువంటి సఫరింగ్స్, జలుబు, దగ్గు, మోషన్స్, విపరీతమైన సఫరింగ్స్. మీరు ఇలా అంటున్నారు కదా, నేను మిమ్మల్ని మాట్లాడుతాను. మీకు 2 పిల్లలు ఉన్నారు. అవును. మీరు ఎలా ఉన్నారు? మీరు చెప్తున్న మాటలు అప్లై చేశారా? చిన్నప్పుడు మేము వస్తాం మీ ఇంటికి, మళ్ళీ కంపల్సరీ వాళ్ళ పిల్లలు డెఫినెట్గా. నేను మొన్న రీసెంట్గా మా అబ్బాయికి చికెన్ గన్యా లాగా ఒక ఫీవర్ వచ్చింది. సో ఏ మెడిసిన్స్ వాడలేదు, 7 days ఉంది, పారాసిటమాల్ ఏం వాడాము, తగ్గిపోయింది. ఉండదు, సఫరింగ్ ఉండే అప్లై చేస్తున్నారు. సో ఏమైందంటే ఒక్కసారి చికెన్ గన్యా కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నెక్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు మీ బాడీకి. ఓకే.
సెల్ఫ్ని సిస్టమ్ స్ట్రాంగ్ ఏంటది. అవును. మన బాడీలో పోలీస్ మ్యాన్స్ ఉంటారు, మన బాడీలో మైక్రోబ్స్ ఉంటాయి. మన బాడీ అనేది ఒక డిసీజ్కి ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, ఎన్నో డిసీజ్ తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. సార్ దానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం దాన్ని సప్రెస్ చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు వేరే హెల్త్ ఇష్యూస్, రైట్. అనీమిక్ ప్రాబ్లం కానివ్వండి, విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి. ఇప్పుడు ఎందుకో చాలా మంది పిల్లలు గట్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు. గట్ సార్ ఏంటి సార్ గట్ ఇష్యూ అంటే ఏంటి? గట్ ఇష్యూ గురించి మీకు చెప్తాను నేను. గట్ అనేది యాక్చువల్గా ఓల్డెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఓ అంటే ఎవల్యూషన్లో జీవ పరిణామక్రమంలో గట్ అనేది ఫస్ట్ ముందు పుట్టింది, బ్రెయిన్ కంటే ముందు. అచ్చా. ఇప్పుడు అమీబా అనుకోండి, అమీబాకి బ్రెయిన్ లేదు, అవును, ఓన్లీ ఫుడ్. ఫుడ్ షేప్లెస్ బ్రెయిన్లెస్ ఉండదు, అదే షేప్లెస్ బ్రెయిన్లెస్. సో గట్ అనేది ఓల్డెస్ట్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ మన జీవ పరిణామంలో. సో ఏమవుతుంది, ఆ గట్ అనే దాంట్లో ఈ యొక్క మనం యాంటీబయాటిక్ వాడాం అనుకోండి, చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, 90% ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఆ 10% గట్లు స్టోర్ అవుతాయి. గట్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ స్టోరింగ్, అంటే దాచుకోవడానికి ఒక సేఫ్ ఆర్గాన్, సేఫ్ ప్లేస్. ఓకే. ఎందుకంటే అక్కడ ముడతలు ఎక్కువ ఉంటాయి, సో ఎక్కువ ప్రెషర్ ఉండదు. దాన్ని తట్టుకునే కెపాసిటీ మైక్రోబ్స్, ఈ వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానీ ఎక్కువ ఉంటుంది. ఆ గట్లో సెటిల్ అయిన ఇన్ఫెక్షన్స్ సో పిల్లల్లో విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ మెడిసిన్సే వాడకపోతే ఆ గట్ ప్రాబ్లమ్స్ రావు జనరల్గా. సో చాలా మంది పిల్లలకి ఇప్పుడు విపరీతమైనటువంటి మోషన్, వాసన, మోషన్. మా వాడు బాత్రూమ్ వెళ్ళాడంటే ఇంట్లో చంద్రం బయటికి వెళ్ళాలి సార్ అంటాడు, ఇంట్లో ఉండం సార్ అంటారు. నేను చెప్తాను, చూస్తున్నా. మా వాడు యూరిన్ పోసాడంటే విపరీతమైన వాసన సార్ అంటారు. మా వాడు అసలుకి చెమట వాసన అంటారు. మా వాడు విపరీతమైన దాహం అంటారు. గంటకు అర్ధ గంటకు నీళ్ళు అవుతాడు సార్ అన్నారు. ఇవన్నీ గట్ ఇష్యూస్ యాక్చువల్గా. అంటే గట్టి డిస్టర్బ్ అయినప్పుడు, గట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, సో ఈ క్రేవింగ్స్ అనేటువంటి ఇవన్నీ కూడా అన్ని నోట్లో పెట్టుకోవడం, ప్రతి ఒక్క వస్తువు నోట్లో పెట్టుకోవడము, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా, అంటే కనుక మనకు తెలియకుండా గట్ అనేది ఇన్ఫెక్షన్స్లో స్టోర్ అయిన ప్లేస్. అందుకే గట్ ఇష్యూ, చాలా మంది పిల్లలకు గట్ ఇష్యూ ఉంటుంది. ఇటువంటి గట్ ఇష్యూస్కి హోమియోపతిలో వండర్ఫుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్ కంటే కూడా గట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే కనుక యాంటీబయాటిక్ వాడద్దు. యాంటీబయాటిక్ ఎక్కువ వాడే పిల్లల్లో గట్ ఇష్యూస్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఫస్ట్ మనకు జలుబు దగ్గుకు మెడిసిన్స్ వాడనుకోండి, కాన్స్టిపేషన్ మొదలవుతుంది పిల్లలలో. ఫస్ట్ అక్కడేగా స్టార్ట్ అయ్యేది, దగ్గుల నుంచే యాంటీబయాటిక్స్ మొదలవుతాయి. చిన్న పిల్లలకు 3 ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా. ఒకటి లూజ్ మోషన్స్, జలుబు దగ్గు, ఇంకోటి వచ్చేసి మన స్కిన్ ర్యాష్. 3 ఇవన్నీ కూడా ఎక్టోడర్మ్ నుంచి డెవలప్ అయ్యేటువంటి ఇది. కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి అనేది సెకండరీ, ఇంకా నెక్స్ట్ లెవెల్, అది ముందే రాదు. వీటికి మెడిసిన్స్ వాడకపోతే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెడిసిన్స్ వాడకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ని తట్టుకునే కెపాసిటీ మన బాడీ తయారు కావాలి అంటే మనం ఒక ఆర్గానిక్ లైఫ్ని పిల్లలకి ఇవ్వాలి. మెడికేటెడ్ లైఫ్ ఇవ్వద్దు సార్, మెడికేటెడ్ లైఫ్. సరే, యాంటీబయాటిక్స్ వల్ల మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ ఆటిజం ఉన్న పిల్లలకి ఇంకేమైనా ప్రభావాలు ఉంటాయి? ఇంతకుముందు మీరు వ్యాక్సిన్స్ అన్నట్లు ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటాయి. పిల్లలకు ఆటిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటుంది. నేను చూశాను కేసెస్లో. ఓకే, నా దగ్గర ఒక 1 year ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కేసెస్ బెటర్ ఉంటాయి. సో మళ్ళీ తప్పని పరిస్థితుల్లో ఇంకా యాంటీబయాటిక్ వాడారనుకోండి, సో యాంటీబయాటిక్ వాడినాక మళ్ళీ కొంచెం అంటే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తాయి వాళ్ళకి. వితిన్ 1 monthలోనే 2 weeksలోనే సార్ మా బాబు మెడిసిన్స్ వాడాక మళ్ళీ డిస్టర్బ్ అయిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇక్కడ కారణం అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ నేను బెటర్ చేసుకుంటూ పోతే, ఇంటర్నల్ సిస్టమ్ని మనం బెటర్ చేసుకుంటూ పోతే, యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఇమ్యూన్ సిస్టమ్ వీక్ చేసుకుంటూ పోతాయి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో యాంటీబయాటిక్స్ కంపల్సరీ డాక్టర్ని 10 సార్లు అడిగి వాడాలా వద్దా. సో ఒకవేళ సఫరింగ్ మన బాడీ అనేది తట్టుకుంటుంది అంటే కనుక వెయిట్ చేయడం బెటర్. ఓకే, ఒకే రోజు ఏం ప్రాబ్లమ్స్ రావు. ఈవెన్ కొందరు పిల్లలకు ఫిట్స్ వస్తాయి ఫీవర్ వల్ల. ఎందుకు ఫిట్స్ వస్తాయంటే కనుక ఆల్రెడీ అంతకుముందు మెడిసిన్స్ వాడడం వల్ల బాడీ వీక్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో బాడీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇట్ గోస్ టు అప్పుడు ఫిట్స్ కండిషన్, ఫెబ్రైల్ కన్వల్షన్స్ అని. ఓకే ఓకే, ఆ ఫెబ్రైల్ కన్వల్షన్స్ సడన్గా రావు ఎవరికి. రైట్ సార్. సరే, ఇవి చెప్తున్నారు. ఇప్పుడు మీ కెరీర్లో మీరు చూసిన వాటిలో మీ టఫెస్ట్ బాగా ఛాలెంజింగ్ కేసు ఏంటి సార్? దాన్ని ఎలా సాల్వ్ చేశారు ఒకసారి చెప్తారా? ఛాలెంజింగ్ కేసు అంటే కనుక ఇప్పుడు ఒక కేసు ఉంది. నేను ఢిల్లీలో కేసు చూశాను, అంటే ఆటిజం గురించి, ఆటిజం అంటే బిహేవియర్ ఇష్యూస్ గురించి చెప్తాను. ఒక బాబు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు విపరీతంగా కొట్టుకునేవాడు, సెల్ఫ్ హీటింగ్. అస్సలు కొట్టుకొని చేతులు వదిలేస్తే కొట్టుకుంటాడు. దబ్ అని సౌండ్, రూమ్ అంతా సౌండ్. సరే, బిహేవియరల్ ఇష్యూ అది. ఓకే, బిహేవియరల్ ఇష్యూ, ఆటిజం అండ్ బిహేవియరల్ కూడా ఉంటాయి. అంటే చెప్తున్నాను డఫెస్ట్ కేసు. ఓకే, రైట్. మెడిసిన్ ఇచ్చిన తర్వాత వితిన్ 3 monthsలో వాడు ప్రశాంతంగా వచ్చి నిలబడి చూస్తున్నాడు. కొట్టుకోవడం తగ్గిపోయింది. 5 సంవత్సరాల నుంచి కొట్టుకున్నాడు, 5 సంవత్సరాల నుంచి మళ్ళీ సఫరింగ్. అది కొట్టుకొని ఇవన్నీ హార్డ్ అయిపోయినాయి, చేతులు హార్డ్ అయిపోయినాయి.
అసలు అది అసలు హోమియోపతిలో అది నాకు అసలు వండర్ఫుల్ సిస్టమ్ అనిపిస్తుంది హోమియోపతి. ఒక వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ ఇది. ఓకే, చాలా మందికి తెలియదు హోమియోపతి అంటే, తక్కువ అంచనా వేస్తున్నారు కానీ. సో హోమియోపతిని కనుక ప్రథమ చికిత్సగా ఎంచుకుంటే, అంటే ప్రైమరీ మెడికేషన్ ఎంచుకుంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అక్యూట్ ప్రాబ్లమ్స్కి కనుక హోమియోపతిని ఎంచుకుంటే, సో రేపు పొద్దున క్రానిక్ ప్రాబ్లమ్స్ రావు. అంటే మీరు అదంటే ఒకటి అనిపించింది, మీ గురించి ఒకటి విన్నాము, అది నిజమా సార్? మీ అబ్బాయికి ఎంబీబీఎస్ వస్తే, అది కూడా ఫ్రీ సీట్ వస్తే హోమియోపతిలో చేర్పించారు, అది వద్దని చెప్పేసి అనేది నిజమా? ఎందుకు చెప్తారా ఒకసారి? సో మా అబ్బాయికి యాక్చువల్గా కనుక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఎంబీబీఎస్. సో ఈ సిస్టమ్ హోమియోపతి బాగుంటుంది, సైంటిఫిక్ సిస్టమ్ అని చెప్పేసి మొత్తం అన్ని అర్థం చేసుకున్నాడు. సో నేను కూడా హోమియోపతి చేస్తాను, హోమియోపతి ఇస్ ద బెటర్ అని చెప్పేసి చూజ్ చేసుకున్నాడు. సో మెడిసిన్స్ అవైలబిలిటీ ఉండొద్దు అంటారు అసలు డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి మెడిసిన్స్. డాక్టర్ గారు అసలు గవర్నమెంట్ కూడా తెలియాలి డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ ఇచ్చాడు పేషెంట్ కానీ. రైట్. మన దగ్గర మెడికల్ సిస్టమ్ కనుక డెవలప్ అయితే, మెడిసిన్ యూసేజ్ కనుక 50% 70% తగ్గిపోతే చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ మనం అరికట్టచ్చు. నేను చెప్పేది ఏంటంటే కనుక మనం అక్యూట్ ప్రాబ్లమ్స్ వల్లే సప్రెస్ చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు క్రానిక్ ప్రాబ్లమ్. ఈరోజు ఆర్థరైటిస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, ఈవెన్ ఆటిజం కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఇవన్నీ అసలు ఒకప్పుడు అసలు తెలిసేటే కాదు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇది యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్ల గురించి కాకుండా ఇంకా చాలా మంచి మంచి విషయాలు, కొత్త విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. రైట్, ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.